गोकुलनंदन गोविंद गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. భక్తులారా, ప్రత్యేక స్వాముల మంచేత సకల్పం చెప్పించబోతున్నారు. శ్రద్ధగా విందాం. ఆయన ఎలా పలుకుతా అలా పలుకుతా.
స్వామివారి కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद गोविंद गोविंद. अद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्यां देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांडनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं मम. ఇప్పుడు మీ యొక్క గోత్రం స్మరించుకోండి. మీ యొక్క పేర్లను స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమం స్థైర్యం ధైర్యం विजयम अभयम आयुरारोग्यम ऐश्वर्यानाम अभिवृद्ध्यर्थम धर्मार्थम काम्यमोक्षम चतुर्विधम पुरुषार्थम सिद्ध्यर्थम सत्संतानम सौभाग्यम सिद्ध्यर्थम राजद्वारे सर्वकार्यम आनुकूल्यम सिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामिनः परिपूर्ण अनुग्रह कृपाकटाक्ष वीक्षण सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव श्री वैखानस भगवच्छास्त्र उक्तमार्गेण आचार्यमुखेन अहं कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु. लक्ष्मीरमण गोविंद गोविंद. धर्मरक्षक गोविंद गोविंद. वसुदेव सुत श्रीमान
క్రీడితో నందగోకులే శంఖిని చక్రిని నిత్యం శాంగిని పీతవాససే వనమాలాధరాయైవ తస్మై కృష్ణాత్మనే నమః. అఖండమైన అద్వయమైన అచింత్యమైన అత్యద్భుతమైన దివ్య త్రిజగన్మోహన స్వరూపుడైనటువంటి వెంకట విభుని యొక్క దివ్య సన్నిధానంలో మనమంతా అపారమైనటువంటి కృపతో సప్తగిరి నిలయుడు శ్రీనివాసుడు అఖిల వేదాంత వేద్యుడు సృష్టి స్థితి లయకారకులు శ్రీమన్నారాయణులు తిరుమల క్షేత్రంలో స్వయం వ్యక్తమూర్తిగా ఆవిర్భవించిన ఆ శ్రీనివాసునికి నిత్యము అర్చనలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవం, కళ్యాణోత్సవం, నిత్య నైమిత్తిక కామ్యోత్సవాలన్నీ జరుగుతాయి. హేమాచ్ఛాదం స్ఫరిక సదృశం విద్యుడోత్పత్తి భాజం దివ్యానాథం కుశపరిలసత్కేతనం దండపాణిం వేదారావం రూపగ మహావాహనం దోశ్చతుష్కం వింబీదంతం విఖనసమహం ప్రాప్తవంతం భజామి శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. శృతిస్మృతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్ణవం. భగవతో బలేనాం భగవతో వీర్యేనాం భగవతస్తేజసాం భగవతః కర్మణాం భగవతానుగృహీతోం భగవతానుధ్యాతోం భగవంధ్యాత్వాం భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూః భూర్భువస్వరోం శ్రీ భగవదాజ్ఞగా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపతేః పురుషోత్తమస్యాం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్యాం శేషాచలక్షేత్రనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం స్వామినः వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిపాదకిష్కే కృణోమి దత్తాకం శుచిరకం శుశర్మాం ఇదమాపశివా శపతమా శాంతా శాదతమా శుభా శపతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శుతం వరుణగే సహస్రం యజ్ఞిగా పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్ విశ్వే దేవా అముంచంతు మరుదస్వస్త్యాం. ఓం వరుణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరమావాహగామి యాదస్పతిమావాహగామి ధారాగాం వాగమావాహగామి కూర్చే సరస్వతిమావాహగామి పుష్పే ఫల్లమావాహగామి అక్షతే కాష్యపమావాహగామి తండులే రవిమావాహగామి. ఆవాహిత దేవతాభ్యో నమః. వరుణాగ్ని నమః. పుష్పేణ ఆసనం ప్రకల్పగామి. వరుణాగ్ని నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనిం సమర్పయామి పుణ్యపుష్పై పూజగామి. వరుణాగ్ని నమః. గుడోపహారం నివేదగామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. వరుణాగ్ని నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్ యజామహే త్వా విశ్వేశదాత్వం మహితోరుశంభో వైరాజంతే సుహృతన్నిధత్తాం ప్రేషామధీశో విపధానామనాదిః యామేషస్థాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలేం ఓం విశ్వక్సేనమావాహగామి శాంతమావాహగామి హరమావాహగామి అమితమావాహగామి నిత్యానపాగినమావాహగామి తత్పత్నీం సూత్రపతిమావాహగామి వామే జగామావాహగామి సూత్రపతి జగాసహిత శ్రీ విశ్వక్సేనాగ్ని నమః. పుష్పేణ ఆసనం ప్రకల్పగామి. విశ్వక్సేనాగ్ని నమః. పాద్యం సమర్పగామి అర్ఘ్యం సమర్పగామి ఆచమనం సమర్పగామి పుణ్యపుష్పై పూజగామి. విశ్వక్సేనాగ్ని నమః. గుడోపహారం నివేదగామి పానీయం సమర్పగామి తాంబూలం సమర్పగామి. విశ్వక్సేనాగ్ని నమః. సర్వోపచారాన్ సమర్పగామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్కే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వాం స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతి ప్రకృతాం భగవాన్ ప్రజాపతిః శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః శుభాని వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో గతో విష్ణురభిచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణురభిచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాకం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని భస్పశే ఇంద్రస్య యుజ్యः సఖా
तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवीव चक्षुराततं तद्विप्रासो विपन्यवोजाकृपाकं सुस्समिन्धते विष्णोर्यत्परमं पदं त्रविनोदात्रविनसस्तुरस्य त्रविनोदासनरस्य प्रियं सुते त्रविनोदा वीरवती मिषन्नो त्रविनोदा रासते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैस्तुष्टभागं स्वस्तनोभिर्विगछेम देवहिदैदायुः शतमिन्न शरदो अन्तिदेवागत्रानश्चक्राजरसंतनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तोः अदितिर्ज्योतिरन्तरिक्षमतिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्चातमतिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पट्कुरु वीतोपवियुषं यदा वै सूर्य उदेतीम् अथ नक्षत्रं नगतीं यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पुष्केत् तावत् कुरुवीतगत्कारी स्यात् पुण्याः एव कुरुते ॐ भूः भूर्भुवस्वरं श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनोराधान् हविषा वर्धगन्तः शतञ्जीवेम शरदः सवीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुध्यतां वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुध्यतां वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामगोभवस्थान ऊर्चेतधातनां महेरणागचक्षुषे योवश्रवतमोरसस्तस्य भाजकतेहनः वसुधीरिव मातरः तस्मा अरङ्गमामभोगस्सक्षगा गजन्वधाम् आपो जनकथाचनः ओं पवमानस्सुवर्चनः पवित्रेण वितर्षणिः यप्पोता स पुनातुमां पुनन्तु मादेवजनाः पुनन्तु मनबोधिगां पुनन्तु विश्व आगवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमां शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा कृतो कुम्रणो यत्ते पवित्रमर्चिषीम् अग्ने विदतमन्तरां ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन चाम् इदं ब्रह्म पुनीमहे यप्पावमानीरथ्येति ऋषभिः सम्भृतकं रसो सर्वकं सपूतमश्नाति स्वधितं मातरिष्वनां पावमानीर्यो अध्येति ऋषभिः सम्भृतकं रसो तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वश्चगनीः सुदुःखाहि घृतश्च्युतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सुधा तेन सहस्रधारेण पावमान्य पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मकं तेन ब्रह्मविदोऽवगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सहमा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्का यमो राजा प्रमुणाभिः पुनातु मां जातवेदामोर्जगन्त्या पुनातु तच्छयोरावृणेमहे गातुं यज्ञागां गातुं यज्ञपदगें दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातभेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां दिशि देवा ऋत्विजो मार्जयन्तां दक्षिणागां दिशि मासा पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मार्जयन्तामुदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामधोधराधरीर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्ति जन्तोः तमक्रतुं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका एषु चरन्ति प्राणा गुहाशकां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां
महिषो मृगानां शिखेनो गृध्रानागस्मधिर्वरानागुं सोम पवित्रमत्येतिरे भन्नेम् अजामे काल्लोहितशुक्लकृष्णां बह्वीं प्रजां जनगन्ति युगुं स्वरूपाम् अजो केको जुषमानो निषेते जहात्येनां भुक्तभोगामजोऽन्यः हगुंसशुचिषत्वसुरन्तरिक्षसद्धोतावे दिशदतिधिर्धुरो नसते वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घाचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీనివాస గోవింద గోవింద శ్రీశేషశైలేంద్రశిఖావతంసం శ్రీతింత్రిణీకీటకగేహజాతం శ్రీరామకృష్ణామృతరమ్యరూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా. శేషగిరి శిఖరాలలో ఆవిర్భవించిన ఆనంద నిలయుని దివ్య సన్నిధానంలో ప్రతినిత్యము మానవ జాతి కాదు సమస్త ప్రాణి జాతి ఆనందంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు అన్న సదాశయంతో సర్వలోక రక్షకుడైనటువంటి శ్రీహస్పతి యొక్క దివ్య శ్రీచరణాలని నిరంతరం ఆరాధించడం మన సంప్రదాయం. ఆరంభంలో అందువలనే ఏ విఘ్నాలు కలగకుండా ఆరంభే కర్మణాం పుష్ట్యై విఘ్నానాం ప్రశమాయ చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం అని ఆ విశ్వక్సేనారాధనతో ఏ ఆటంకాలు లేకుండా అనంతరం పుణ్యాహ కర్మ చేశారు. పునతి శుభం కరోతీతి పుణ్యం తత్యదహ. పుణ్యాహం అని నృసింహ వాజపేయ భాష్యంలో పునతి అంటే శుభాన్నిస్తోంది కాబట్టి పుణ్యం. ఏ రోజున ఈ పని చేస్తారో ఆ రోజంతా పవిత్రంగా ఉంటోంది అని పుణ్యాహే కృతే తదహ పుణ్యం భవతి అని వైఖానస కల్పసూత్రం చెప్తోంది. తీర్థాన్ని అభిమంత్రించి చక్కగా అంతటా ప్రోక్షణ చేయటం జరుగుతుంది. అనంతరం ఆ భూదేవతని ఆరాధించడం మన సంప్రదాయం. భూమిని పృథ్వీ అని కూడా అంటారు. పృథు చక్రవర్తి ఈ మానవజాతి ప్రాణికోట్లకు ఆహారాన్ని ఇవ్వలేదు అని భూమాత మీద కోపిస్తే నీకు ఏమి ఏ జాతికి ఎవరెవరికి ఏమేమి కావాలో నా నుంచి గోరూపాన్ని ధరిస్తాను విదుకుకోమని అంటే ఒక్కొక్క దూడగా ఒక్కొక్క జాతి నుంచి కేవలం మానవులే కాదు పశుపక్షి మృగాదులు దేవతలు యక్షులు కిన్నరులు కింపురుషులు అందరూ వారికి తగినట్లుగా పాత్రని తీసుకొచ్చి ఆ క్షీరాన్ని పితికారు అని భాగవత పురాణం మనకు చెప్తోంది. అప్పటిదాకా భూమి ఎగుడు దిగుడుగా రకరకాలుగా ఉన్న భూమిని ఒక చదును చేసి ఆ మిట్ట పల్లాలన్నీ కూడా సరి చేసి వాసయోగ్యంగా చేశారట. అందుకనే ఈ భూమికి పృథ్వీ అని పేరు. పృథ్వీ సూక్తం మనకు వేదంలో కూడా కనిపిస్తోంది, భూసూక్తం కనిపిస్తోంది. అట్టి శ్రీభూ రమణుడికి అదిగో వైవాహిక దీక్ష సమర్పణ చేయబోతున్నారు. ఓం షన్నో నిధత్తాం తపసోతిహర్తాం స్వయంబరక్రే మృతగే మృతాగాం ఓం శేషమావాహగామి సాశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి శేషాయ నమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. ఓం స్వస్తి నో విమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యదిధర నర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తిత్యావా పృథివీషు చేతునా స్వస్తగే వాయుభవ ప్రవామహై సోమం స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వం హసః స్వస్తి మిత్రా వరుణా
స్వస్తి మధ్యే రేవతీం స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధీం స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివాం పునర్తతాగ్నతా జానతా సంగమే మహీం స్వశ్చగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నామవివారుహేమాం అంహోమచమాంగిరసంగగంచ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రగతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శోభాం. జగద్రక్షక గోవింద గోవింద. మన భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి, యోగభూమి, జ్ఞానభూమి. అందుకని దేవతలు కూడా ఇక్కడ పుట్టాలని కోరుకుంటారట. ఎందువలన ఏ లోకాలలో కూడా లేనటువంటి కర్మ చేసే కర్మాధికారం ఈ భారతదేశంలోనే ఉన్నది, ఈ భూమండలం మీద. ఈ భూమి అంతా కూడా ఒక్కటే, వసుధైవ కుటుంబకం అన్నారు మన పెద్దలు. అందువలనే వసుధ అంటే భూమి, వసువు అని అంటే ధనము, రత్నాలు అన్నీ కూడా. ఇవన్నీ ఇచ్చేది ఎవరు? భూమే. ఆ భూమిని తల్లిగా భావిస్తాం మనం, భూమాత అని అంటాం. ఆ భూమాతను, సకల సంపదల్ని ప్రసాదించేటువంటి శ్రీమాతను చేపట్టబోయేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీనివాసుడు తిరుమల క్షేత్రంలో ఆ అఖిల వేదాంత వేద్యుడైన స్వామి ఆవిర్భవించాడు స్వయం వ్యక్తమూర్తిగా. ఆ స్వామికి నిత్యార్చనం, బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, కళ్యాణోత్సవాలు, నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, నైమిత్తిక ఉత్సవాలు, కామ్యోత్సవాలు, అర్చనోత్సవాలు, ఇవన్నీ కూడా వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి జరుగుతోంది. వేదంలో వేదమంతా రుక్కులు, యజుస్సులు, సామములు, ఆధర్వణికములు అని ఒకే రాశిగా ఉంటే ఆ యజుర్వేద సామవేదాల నుంచి తీసినటువంటి ఆయా మంత్రాలతో భగవానుని ఎలాగ ఆరాధించాలో భగవద ఆరాధనా విశేషాలని ఆరంభంలో, సృష్టి ఆరంభంలోనే శ్రీమన్నారాయణుడు తన హృదయ కమలం నుంచి ఆవిర్భవింపజేసినటువంటి ఆ విఘనో మునీంద్రుల చేత సంకలనం చేయించారు. అందుకనే విష్ణు పురుష శ్రీ సూక్తాదులు, యద్దేవాదులు, మూలహోమం, అష్టాశీతులు, సర్వదైవత్యం, పారమాత్మికం, ఇలాగ ఎన్నెన్నో ఆ వేద మంత్రాలన్నీ దీంట్లో వినియోగం అంటే ఎలాగ ఉపయోగించి భగవద్ ఆరాధన చేయాలి. ఆలయ ప్రతిష్ట, అర్చన, స్నపన, ఉత్సవ, ప్రాయశ్చిత్తాది క్రియాకలాపాలని విస్తృతంగా అన్య శాస్త్ర అపేక్ష లేకుండా చెప్పారు. దీనిలో ఈ విశిష్టమైన మంత్ర మహోదధిలో పారమాత్మిక ఉపనిషత్ భగవద్ దివ్య విగ్రహ సౌందర్యానికి దివ్యశక్తిని ఆపాదింపచేస్తోంది అని. అలాంటి ఆ విష్ణు సర్వేషామధిపతి పరమః పురాణః అని, సర్వానికి అధిపతి ఆయన అని ఆ మహర్షుల మనోవాక్కాయ కర్మల నుండి ఆవిర్భవించిన ఆధ్యాత్మిక సంపద అనుభవైక వేద్యమై ఉండాలి అని ఆ మహానుభావులు శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమ, కావ్య, స్తోత్రాది గ్రంథాలలో మనకు పరమాత్మని గురించి వివరించారు. ఏతత్ సర్వం యత్ మూర్తం చ అమూర్తం చ తస్మాత్ మూర్తిరేవ రైహి అని ప్రశ్నోపనిషత్తులో 1వ అధ్యాయంలో వస్తోంది. కాబట్టి అంటే సాకార నిరాకారాలలో సాకారమే ఐశ్వర్యము. అంటే ఒక రూప అంగ ప్రత్యంగ ఉపాంగ సహితమైన దివ్య సౌందర్య స్వరూపం. అదిగో ఆ దక్షిణ హస్తానికి రక్షా సమర్పణ అంటే వైవాహిక దీక్ష. వివాహం అనేది కూడా ఒక దీక్షే. భారతీయ సంస్కృతిలో, మన హిందూ ధర్మంలో ఏ పని చేసినా అది ఒక యజ్ఞ భావనతో చేస్తాం. అంటే యజ్ఞం అంటే ఏమిటో కాదు, త్యాగ భావన. అదిగో పరమాత్మ అనుగ్రహంతో తరతరాలుగా నిరంతరం ఆ దేవదేవుణ్ణి అర్చిస్తూ, భావిస్తూ, సేవిస్తూ, కొలుస్తూ, పిలుస్తూ తమ జీవితాన్ని సుసంపన్నం చేసుకునేటువంటి ఆ అర్చక స్వాములు తరతరాలుగా, అంటే కలియుగ ఆరంభంలో గోపీనాథ దీక్షితులనే ఆయనకు స్వప్నంలోనే శ్రీవారు స్వయంగా కనిపించి ఆహ్వానించి తనను ఆరాధించమని ఆదేశించారు. 10వ శతాబ్దిలో శ్రీనివాసమఖి అనే మహానుభావుడు ఆ ఉత్తమ బ్రహ్మ విద్య అని, ఇదొక బ్రహ్మ విద్య, భగవద్ ఆరాధన చేయటం అనేది కూడా ఇదే రాజమార్గం మోక్షానికని కూడా ప్రతిపాదిస్తారు. ఎందుకనంటే ఇంద్రియ లౌల్యం చేత నియమ, ఆసన, ప్రాణాయామాదులు చేయలేనటువంటి ఆ యోగ స్థితిని
ఈ మానవులు మనోదౌర్బల్యం చేత అందుకోలేరు, నిరంతరం ధ్యానం చేయలేరు, మానసికంగా ఆసన ఉపచారాదులు చేయవచ్చు. కనుక ఇది ఐహిక ఆముష్మిక ఫలప్రదమైనది. వైదికై అర్చనం అని వైఖానసం వైదికం, వైదికై అర్చనం ఐహికాముష్మిక ప్రదమని కూడా చూపించారు. కనుక ఇలాగా ఈ అచించుడైన అప్రమేయుడు, అవ్యక్తులు, శాంతులు, దాంతులు, దృశ్యులు, అదృశ్యులు, నిర్ద్వంద్వులు, అతీంద్రియులు, అనిర్దేశ్యులు, పరంధామ, పరంజ్యోతి, సర్వజ్ఞ, సర్వశక్తిమంతులు, సర్వాధారులు, సనాతనులు, హృదయ కమలాంతర్వర్తి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి తన హృదయంలో ధరించినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మ కరుణ ఉంటే అన్నీ ఉంటాయి. అందుకనే ఆమెను రాజ్యలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, మోక్షలక్ష్మిగా, అంటే భగవానుని యొక్క దివ్యమైనటువంటి ప్రేమ శక్తికి ఒక రూపాన్ని ధరింపజేస్తే ఆమె లక్ష్మి అంటే గుర్తు. ఏమిటా ఆ గుర్తు ఏమిటి? పరమాత్మ ప్రేమకు ఒక గుర్తు. అలాగనే ఆ భూదేవి ఆ అధిష్టాన రూపం ఉంటోంది అని మనకు మన సనాతన ధర్మం, వేద ధర్మం, ఆర్షధర్మం, ఈనాడు హిందూ ధర్మం అని పిలువబడే దానిలో పర్వతాలకు, నదులకు, భూమికి అన్నిటికీ మనం చూసేది భౌతిక రూపం. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమైనటువంటి రూపాలు ఉన్నాయి. అందుకనే మనకు పురాణాలలో ఎప్పుడైనా ఆమెకు ఈ ప్రపంచంలో అధర్మ ప్రవర్తన ఎక్కువ అయితే గోరూపాన్ని ధరించి స్వామిని వేడుకుంటోంది అని భాగవతాది గ్రంథాల్లో వస్తోంది. అలాంటి ఆ అమ్మలిద్దరూ కూడా పెండ్లి కుమార్తెలైన శుభవేళ అర్చక స్వామి చక్కగా ఆలయంలో కొన్ని నియమాలు ఉంటాయి. కొన్ని తరంగాల యొక్క శక్తి కేంద్రం ఆలయం అంటే. అందుకనే ప్రతిరోజు వెళ్తే మనకు సానుకూలమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. ఎందుకని భూమి నుంచి వచ్చేటువంటి ఆహారం, భూమి వర్షం పడితే మంచి వాసన వస్తుంది. ప్రపంచంలో ఎక్కడ అటువంటి వాసన, సువాసన రాదు మన భారతదేశంలోని. ఎందుకని భూమి ఎక్కడైనా ఒకటే, కానీ కొన్ని స్థానాల్లో మార్పుగా ఉంటుంది. ఈ భూమి నుంచి వచ్చే ఆహారం వల్ల, ఆ ఆహారం వల్ల ఆలోచనలు, ఆ ఆలోచనల వల్ల సద్బుద్ధి, ఆ సద్బుద్ధి వలన సదాచారం, సుసంపన్నత ఇవన్నీ కలుగుతాయి. అందుకనే ఈ భారతదేశం చాలా విశేషమైనది అన్నారు. యజ్ఞయాగాదులు జరుగుతాయి. కృష్ణసార మృగం తిరిగే స్థానంలో యజ్ఞార్హమైనది అని చెప్పడం జరుగుతోంది. గృహస్థుడైనటువంటి వాడే యజ్ఞాధికారి కాబట్టి అదిగో ఆ అగ్ని ప్రతిష్ఠ చేయడం జరుగుతోంది. గోవింద. శుద్ధైరుక్తైర్వావృద్ధాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్వాత్ర వినమాగజంతాం మయ్యాశీరస్తు మగ దేవహూతిః దైవ్యా హోతారావనిషంత పూర్వేరిష్టాస్యామతనువాసవీరాః మహ్యంగజంతవ మగాని హవ్యాకూతిः సత్యా మనసో మే అస్తు ये नो मानिगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामें वुत्थन्यमानमस्या अमेध्यमपपाप्मानं यजमानस्य हन्तुं रेखा गायत्र्या प्रोक्ष्यां जातवेदो भवनस्करेत इह सिञ्च तपसो गच्छ निष्कते अग्निमश्वत्थादिहव्यवाहकुं शमी गर्भात् जनगन्यो मयो भूः उपावरोह जातवेदः पुरस्तं देवेभ्यो हव्यं वहन प्रजानन् आगप्रजागं मृगमस्मासुधे किदस्रोदीदिहिनो दुरोनें कर्मणे वां देवेभ्यः शकेगम् अदितेन मन्यस्वाम् अनुमदेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितः प्रसुवाम् तत्सवितुर्वरेणिकं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विसीमतः वेन आवहां स बुद्धिगा उपमा अस्य विष्ठा सुतश्च यो नमसतश्च विवहां ॐ ब्रह्माणमावाहगामीं प्रजापतिमावाहगामीं पितामहमावाहगामीं हिरण्यगर्भमावाहगामि ब्रह्मणे नमः इदमासनं सोमोधेनकुं सोमो अर्वन्तमाशुकुं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदध्यगुं सभेगं पितुश्रवणय्यो ददासु तस्मै ॐ सोममावाहगामि यज्ञाङ्गमावाहगामि इन्दुमावाहगामि चन्द्रमावाहगामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सोमाग्रमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानं च देहि
ఓం ప్రోక్షాం పాత్రాదాధావమాధాగాం దివే త్వాం అంతరిక్షాగత్వాం పృథివ్యై త్వాం పోషాగత్వాం పోషాతే గ్రంథిం విష్కదోం ఊర్భవబర్హిషద్భ్య ఊర్జా పృథివీం గచ్చతాం ఉపాభ్యాం దేవసవిత ప్రహరేమ వీతకేం పోషాతే గ్రంథిం విష్కదోం ఊర్నామృతసంత్వాస్తునామీం శ్వాసస్థం దేవేభ్యః విష్ణోస్తోపాసి విష్ణోస్తూపాसीं उत्तरतवदीच्कैर्गुञ्जनमसि विष्णोस्तूपासीं पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तूपासी श्रुतासी घृतासी ध्रुवासी तारुणासीं वानस्पत्यासि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवहाम् अनया पृथिव्यापो गृहीष्यामि प्रणितिपात्रियोः ब्रह्माणमावाहयामि सोममावाहयामि ब्रह्मन्नवप्रणेष्यामि सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणगयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रैव यज्ञं यजमानं च देहि ॐ प्रणगां को वो गिनक्ति स वो गिनक्तुं संविशन्तां देवीर्विषपात्राणि देवगिच्कागीं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेनां ॐ प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि उत्तरप्रणिधौ अग्निशोमावाहयामि वसूनावाहयामि मरुत आवाहयामि रुद्रानावाहयामि अपौपस्पृश्याम् ॐ श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनेक्नमावाहयामि यज्ञदेवतविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यपात्रें प्रजापतये जुष्टनिर्वपामि वसुभ्यो जुष्टनिर्वपामि रुद्रेभ्यो जुष्टनिर्वपामि अपौपस्पृश्याम् ओम श्री विष्णवे जुष्टनिर्वपामि सर्वदेवेभ्यो जुष्टनिर्वपामि आज्यं द्रुप्यधिष्ठगामीं चरं द्रुप्यधिष्ठगामीं अग्नेर्ज्योतिरसीं समिधसि स्वाहा अमृतमसि वारुणमसीं अन्तरिदगुं रक्षोऽन्तरिता अराधगः प्रत्यष्टगुं रक्ष प्रत्युष्ठा अराधगः चित्पदि स्वापुना त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पदिस्वापुना त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वादविता पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा अक्षत आद्य चरुभिः इन्द्राय नमः अग्नये नमः गमाय नमः निरुतगे नमः वरुणाय नमः वागवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजिराप्रभवे नमः वैश्वानराय नमः नर्यादसे नमः पंक्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुवाम् अगन्तगित्मात्मा जातवेदस्तेनेत्यस्ववत्तस्वतेत्थवत्थगतास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवत्यसेनान्नात्येनां समेधग स्वाहा वागव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपौपस्पृश्याम् ॐ श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्यः स्वाहा अश्वेभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवतसोमाग स्वाहा औपासनेक्नाग स्वाहा यज्ञदेवतविश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्याम् ॐ भूः स्वाहा ॐ भुवः स्वाहा भोगं सुवः स्वाहा ॐ भोर्भवः सुवः स्वाहा अतिथेन्वमक्कस्थाः अनुमतेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवसविधप्रासावीः श्रीश्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृता आघारान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतेरुहोष्केम् अतिथेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुवाम् ॐ अतो देवा अवन्तु गतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहाम् इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समोढमस्य पागुं सुरे स्वाहाम् त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्मानि धारयन् स्वाहाम् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि
वनस्पतिम् इन्द्रस्य गच्छः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वजक्षरादिदग्गः स्वाहा तद्विप्रासो विमन्यवोजा कृपागुं सस्समिन्धते विष्णोर्यत् परमं पदग्गः स्वाहा ॐ भूः स्वाहा ॐ भुवः स्वाहा ॐ सुवः स्वाहा ॐ भूर्भुवः सुवः स्वाहा अतिथेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितः प्रासावेः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే ఓం శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మణిమధ్యమాం अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अथ भगवतो महापुरुषस्यां श्रीमदादिनारायणस्याम् अचिन्त्यापरिमितशक्त्या प्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानामेकतमे पृथिव्यप्तेजो वागव्याकाशहङ्कारमहदव्यक्ताख्यसप्तावरणीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कूर्मानन्ताष्टदिग्गजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानामूर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानामधो भागे महानालागमानस्य फणिराजस्य शेषस्य सहस्रफनामणिमण्डलमण्डिते
ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్తంతి శుండా దండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవచ్చలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమ నిరుతివర్ణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలగితే లవనేక్షుసురా సర్పిరదధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సహ్య సుక్తి మదృక్షవత్ వింధ్య పారిగాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరిలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురు వర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రబోధ సంబోధ వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుచ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీ విఘ్నో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదితాం కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే అస్య శ్రీమదాది నారాయణస్యాం అనేక కోటి బ్రహ్మాండ నాయకస్యాం అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్యాం దివ్యమంగళ విగ్రహస్యాం సుదర్శన పాంచజన్య కౌమోదకీనందక శార్ంగాది పంచాయుధరస్యాం కోటి సూర్య ప్రకాశస్యాం శ్రీమతో వైకుంఠనాయకస్యాం శ్రీమద్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్యాం పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్యాం శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రేం ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్యాం జగత్కారణభూతస్యాం మూల ప్రకృతి స్వకీయమానస్యాం త్రిగుణాత్మకస్యాం గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్యాం శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయాం ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవస్యాం సమస్త దేవతాం నికుటమకుటమనిగణ విజృంభిత పాదార విందస్యాం అర్చావతార రూప భగవత ప్రద్యుమ్నావతారస్యాం శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయాం ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవాయాం భక్తలోక పరిపాలనాయాం కిరీటహార కేయూరాం దివ్యాభరణభూషితాయాం దివ్య కౌస్తుభాలంకృతాయాం దివ్య పీతాంబరధరాయాం దివ్యమాల్యోభిశోభితాయాం ప్రపన్న పారిజాతాయాం నిజావతారాయాం స్వర్ణగరుడ వాహనారూఢాయాం అచింత్యాద్భుత నిత్యయౌవనాం స్వభావలావణ్య తేజో రత్నాకరాయాం అఖిల శాఖాత్యాగినోం అఖిల లోక పవిత్రాయాం శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయాం శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయాం ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం
భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవేదల పంచారుషేగ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశో జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రగారుషేగ ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహూశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశో జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్గుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగేశయాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాగ సుమేధసేం ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగేం విశ్వంభరాः సర్వభూతాः సాక్షిణः సర్వదేవతాः ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తः సుముహూర్తో అస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద హైమాగార లసత్సుఖాసనగతో మంగాపతి శ్రీధర శ్యామాంగ కరదర్శితాత్మనిలయశేషాచలాధీశ్వర సోమాహస్కరలోచనో మణిగణై సంభూషితో మంగళం శ్రీమద్వేంకటనాయకో దిశతు వః అర్చావతారోత్సవే శ్రీభూమి విలసత్సు పార్శ్వయుగలశ్చక్రాది దివ్యాయుధః శ్రీవైఖానస వైదికార్చన విధిర్బ్రహ్మోత్సవారాధితః బ్రహ్మేశాది సురేంద్రవందిత పద శ్రీ వెంకటాద్రీశ్వరః కళ్యాణం భవతాం కరోతు భగవాన్ అర్చావతారోత్సవే. ఆహా, ఎంత ఆనందదాయకమైనటువంటి సన్నివేశం. అఖిలలోక జగత్తుని కూడా ఆనందింపచేసేటువంటి ఆ లోక మాతలైనటువంటి శ్రీదేవి భూదేవి హృదయ కమలంలో ఉండేటువంటి ఆ మాంగళ్యాలని అర్చక స్వామి చక్కగా అభిషేకం చేస్తూ అఖిల లోక జగదభివృద్ధిరస్తు, సమస్త లోకాలలో ఉన్నటువంటి ఈ స్త్రీ పురుష స్వరూపంగా ఉండేటువంటి ప్రపంచంలో స్త్రీలు అంతా కూడా ఈ జగత్తుకి ఒక చక్కని మార్గదర్శనం చేస్తారు. తల్లిగా, భార్యగా, చెల్లెలుగా, ఇలాగా అక్కగా రకరకాలైనటువంటి స్థానాలలో ఉండి జగత్తుకి ముందు ఉంటారు కనుక అందువలనే గీతలో విభూతి యోగంలో స్త్రీలలో ఉండేటువంటి కాంతి, శక్తి, ధైర్యం అన్నీ కూడా తేజస్సు నేనే అని అంటారు భగవానుడు. అలాంటి ఆ స్త్రీ జాతి అంతా కూడా ఉత్తమమైనటువంటి స్థితిలో ఉండాలి అని, అలాగనే పురుషులు వేద విహితమైన నిత్యకర్మానుష్ఠాన యోగ్యతని పొందాలి అని. ఎందుకనంటే ఈ ఇద్దరూ ఏ విధమైన ఆచారాలతో ఉంటారో, సదాచారంతో ఉంటేనే ఆ కుటుంబంలో ఆ పిల్లలకు కూడా యోగ్యమైన ఆలోచనలు కలుగుతాయి. అందువలనే ఆ భార్యాభర్తలు, ఆ కుటుంబం, తండ్రి తల్లి, అలాగనే ఆ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఇలాగ అందరితో కూడినటువంటి కదా కుటుంబం అంటే. ఇంత మాత్రమే కాదు, అతిథితో కూడితేనే అది కుటుంబం అని కూడా మనువు చెప్తాడు. అందువలనే భారతదేశంలో ఎక్కడకు వెళ్ళినా ఆహార పానీయాదులు ఆతిథ్యానికి కొదువ లేదు అని అంటారు విదేశీ యాత్రికులు కొన్ని వందల సంవత్సరాల క్రితం. భారతదేశంలో ఉన్న గొప్పతనం అదే. ప్రతివారిని కూడా తనవారిగా భావిస్తారు.
అందుకనే ప్రపంచంలో ఎక్కడా పనికిరాని వారు అని నెట్టివేయబడిన వారిని కూడా హక్కున చేర్చుకున్నది భారతదేశం. ఆ సంస్కారం మనకు వేద విజ్ఞానం ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఆ సంస్కృతి మనకు అది నేర్పింది. అది ఒకప్పుడు ప్రమాదాన్ని కలిగించింది, ప్రమోదాన్ని కలిగిస్తోంది. అన్ని భావాలు ఇక్కడ పుట్టినటువంటి ప్రతి మానవుడికి కూడా ఆ అహింస, సత్యము, అస్తేయము అంటే అపరిగ్రహము ఇలాగా స్వయం ప్రకటితమైనటువంటి దివ్య నియమబద్ధమైనటువంటి జీవితాన్ని నేర్పుతోంది. కానీ మనం 2-3 తరాలను చూస్తే చాలా మార్పులు కనిపిస్తాయి. పడమటి గాలి బాగా వీస్తోంది. అందువలన దాన్ని తగ్గించుకొని మనదైనటువంటి స్వదేశీయమైన భారతీయమైన ఆర్షమయమైనటువంటి సంస్కృతిని మన గృహాలలో నిలుపుకోవాలి. అందువలన ఈనాడు ప్రపంచమంతా భారతదేశం నుంచి గొప్ప గొప్ప భావాలను స్వీకరిస్తోంది. మన ఇంటిలో వాడే పసుపు, కుంకుమ, తులసి ఇవన్నీ కూడా ఇవాళ ప్రపంచవ్యాపితమయ్యాయి. మన తాతయ్యలు, బామ్మలు చేసేటువంటి ఆ చిన్న చిన్న ఆచారాలు, ఆ చిన్న చిన్న వైద్యాలు గొప్పవిగా ఈ రోజున ప్రకటించబడుతున్నాయి. కారణం మనం ఎప్పుడూ కూడా ఇది ఇంత విశేషం అనుకునేటువంటిది కానటువంటి స్థితిగా సహజంగా ఉన్నది. గాలి వీస్తే ఆ గాలి ఏమైనా నేను వీస్తున్నాను మీరు గ్రహించండి అంటోందా? దానికేం నష్టం లేదు. గ్రహిస్తేనే మనకు ఆరోగ్యం. చల్లని గాలి, మంచి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన భూమి, స్వచ్ఛమైన ఆకాశం ఉంటే స్వచ్ఛమైన హృదయం వస్తుంది. కాబట్టి వీటిల్ని పంచభూతాలను పవిత్రీకరించేటువంటి ప్రక్రియ మనకు ఈ యజ్ఞయాగాదుల ద్వారా భగవద్ ఆరాధన ద్వారా వస్తుంది. అందుకని వీటన్నిటికీ ఆధారభూతులైనటువంటి వాడు గృహస్థు అని అన్నారు. ఆ వేద ధర్మాలని ఆచార్యుడి ద్వారా గ్రహించి ఆచరించడానికి తగినటువంటి యోగ్యతని తెచ్చుకుంటాడు గృహస్థుగా. అలాంటి గృహస్థ ఆశ్రమ ధర్మాలు ప్రతిరోజు మనకు గుర్తు చేస్తూ సత్యం వద, ధర్మంచర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ అని స్నాతకము అని అంటారు. విద్యా వ్రత స్నాతకం అంటే కాన్వోకేషన్. విద్యార్థి దశ పూర్తయి అధ్యయనం అయిపోయి ఆచరణాత్మకమైన స్థితిలోకి వచ్చే ముందుగా ఆచార్యుడు ఆ చివరి సందేశాన్ని ఇస్తాడు. దాన్ని గ్రహించి ద్వితీయ ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. యజ్ఞాలు చేస్తాడు. గృహస్థుడైనటువంటి వాడు తన ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతుల్ని ఆదరిస్తాడు. అలాగనే ఈ లోకంలో మనం చేసేటువంటి యజ్ఞదాన తపక్రియాకలాపాదుల యొక్క ఫలాన్ని అనుభవించడానికి ఉన్నతమైన లోకాలు ఉన్నాయి అని విశ్వసించి ఇక్కడ దాన ధర్మాలు చేస్తారు. యజ్ఞము, దానము, తపస్సు ఇవి ఎప్పుడు కూడా త్యాజ్యం. ఆ యజ్ఞదాన తపకర్మలు ఎప్పుడు వదలకూడదు అని గీతాచార్యుడిగా కూడా శ్రీవారు చెప్పడం జరుగుతోంది. అదో అలాంటి గృహస్థాశ్రమ ధర్మాలు ఎన్నెన్నో మనకు మనువు చెప్తాడు. మనుస్మృతిలో, వేదంలో, అథర్వణ వేదంలో, ఇతరమైనటువంటి వేద వాంగ్మయంలో అపారంగా ఎన్నెన్నో ఉన్నతమైన విలువైన భావాలని మనకు గ్రహించి గుర్తు చేసి ఉపదేశించి తాను ప్రతినిత్యము కూడా ఇప్పుడు మనకు చక్కగా సూచిస్తూ ఉన్నారు శ్రీనివాస పరదైవతం. ఆ పరబ్రహ్మ అచ్యుతుడు, అనంతుడు, అప్రమేయుడు, అప్రాకృత దివ్య భవ్య మనోజ్ఞమూర్తి ఆ శ్రీనివాసమూర్తి ఈనాడు అదిగో త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ ఆ 3 ఉపకరణములు మనుష్యుణ్ణి ఉత్తముణ్ణి చేసినా ఉన్మత్తుణ్ణి చేసినా ఈ 3 ఉపకరణాలే అదిగో త్రికరణ శుద్ధిగా అమ్మ గలసీమలో అలంకరిస్తున్నారు. తంత్రగో వేద అన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి.
ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజతాం తంత్రగో వేద అన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగేం రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. చూచి చూచి నీ పెండ్లికి సోవాన పాడిముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి చూచి నీ పెండ్లికి సోవాన పాడిముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి చూచి నీ పెండికి సోవాన పాడిముగాక నీ చేతలిట్టివని మేమించగలమా సరస్వదేన మన్యస్వాం దేవసవిత ప్రసువాం ఓం అగ్నిరేత ప్రథమా దేవతానాగుంసోస్య ప్రజాం మంచుతమర్చుపాశాత్ తదయకం రాజా వరుణో న మన్యతా యథేజగ్స్త్రీ పౌత్రమఘన్నరోధాత్ స్వాహాం ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్య ప్రజాం మంచుతమర్చుపాశాత్ తదయకం రాజా వరుణో న మన్యతా యథేజగ్స్త్రీ పౌత్రమఘన్నరోధాత్ స్వాహాం ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్య ప్రజామస్కేన గదు దీర్ఘమాయుః అశోన్యోపస్థా దేవతామస్తు మాతా పౌత్రమానందమభిప్రభుత్యత మియగ్గ స్వాహాం చిత్తం చ స్వాహాం చిత్తిశ్చ స్వాహాం ఆకోదం చ స్వాహాం ఆకోదిశ్చ స్వాహాం విజ్ఞాతం చ స్వాహాం విజ్ఞానం చ స్వాహాం మనశ్చ స్వాహాం శక్వరీశ్చ స్వాహాం దర్శశ్చ స్వాహాం పూర్ణమాసశ్చ స్వాహాం బృహచ్చ స్వాహాం రథంతరం చ స్వాహాం ఓం భూ స్వాహాం ఓం భువ స్వాహాం ఓం శుభ స్వాహాం ఓం భూర్భవస్సువ స్వాహాం అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిత ప్రాసావేహీం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఉపాసనాగ్నౌ లాజహోమం హోష్కేం అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిత ప్రసువాం ఇమాన్ లాజానామిత్యభిగార్యాం ఇమాన్ లాజానావపామీం సమృద్ధికరణాన్ మమాం తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం
ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामीं समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेक्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामीं समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेक्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम सुवस्वाहा ओम भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिरुहोष्येम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवाम् ओम अतो देवा अवन्तरागतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहाम् इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समोढमस्य पाकुं सुरे स्वाहाम् त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहाम् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि भस्पथेम् इन्द्रस्य गुज्यः सखा स्वाहाम् तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः दिवे वजक्षराददग्ग स्वाहा तद्विप्रासो विपन्यभोजा कृपाकुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम सुवस्वाहा ओम भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्कुन्यार्थम् उपरिष्टादन्तहोमं होष्केम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवाम् ओम यदस्य कर्मणोत्यरीरिथं यत्वान्योनमिहाकरम् अग्निष्टत्विष्टकृत्वित्वान् सर्वक्कस्विष्टकं सुहृदङ्करोतु स्वाहा अग्नगे स्वाहा अग्नगे नादाग स्वाहा अग्नगे नपदगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा इष्टेभ्य स्वाहा वशरनिष्टेभ्य स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवेभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति क्षेमहि स्वाहा येधोऽस्येति क्षेमहि स्वाहा समितसितेजो मगिदेहि स्वाहा यमस्य देमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य देमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य देमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्तजिह्वाः सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा गसन्ति सप्तगो नीरापृणस्व घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवी जीर्णग् स्वाहा वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ओम मृतधान विद्वाननष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्रागजुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीस्तृप्यदो ब्रह्मात्यास्तृप्यन्ताम् अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः पवित्रमसि पवित्रं मे भोगात् स्वाहा सर्वमसि सर्वं मे भोगात् स्वाहा अक्षतमसि मामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः प्रतिवपनगां पश्चिमतो विष्णोः सदनमसि
దక్షిణతో విష్ణు సదనమసీం ఉత్తరతో విష్ణు సదనమసీం ప్రాచ్యాం విష్ణు సదనమసీం సర్వానన్యాన్ పరిసమోహ్యాం కూర్చాశ్చేతి గ్రంథిం విసృజ్యాం అపౌపస్పృశ్యాం అద్భిప్రోక్ష్యాం ఆప్యాయంతామిది జుహోతి. ఆప్యాగంతామాప ఓషధిగా మరుతాం పృషదిగస్తదివం గచ్చతతో నో వృష్టిమేరగస్వాహాం శుద్ధ్యంతాం దేవసదనకుం శుద్ధ్యంతాం దేవసదనం. భూతిస్మాతే లభతే నిత్యగుం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోర్భూతిః ఆదిత్య సోమో నమః త్రిగాగుషం జమదగ్నేః కస్యపశ్యత్రిగాగుషం యద్దేవానాం త్రిగాగుషం తన్మే అస్తు త్రిగాయుషం. త్రిగాగుషం జమదగ్నేః కస్యపశ్యత్రిగాయుషం యద్దేవానాం త్రిగాగుషం తన్మే అస్తు త్రిగాయుషం. దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రిగాయుషం. ఆపోహిష్ఠామయో భవస్థాన ఊర్తే దధాతనాం మహేరణాగచక్షుషే यो वश्यवतमोरसस्तस्य भाजगते हनः पुषतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया गजन्वथाम् आपो जनयथा जनः. मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशनां यत्थदन्तु मगादेव परिपूर्णं तदस्तुते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै श्रीमन्नारायणागेति समर्पयामि. सर्वं श्री श्रीनिवासार्पणमस्तु. ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि. ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि. अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि. अग्निपुरुषाय नमः गुणोपहारं निवेदयामि. आद्योपहारं समर्पयामि. सर्वोपचारान् समर्पयामि. नीला समेत श्री श्रीनिवासार्पणमस्तु. గోవిందా గోవిందా. శ్రీవారి దివ్య సన్నిధానంలో జరిగే నిత్య కళ్యాణ మహోత్సవంలో అమూర్త రూపంలో ఉన్నటువంటి ఆ దేవదేవుణ్ణి ఆరాధించారు, పూర్ణాహుతిని సమర్పించారు. ఇప్పుడు అర్చక స్వామివారు అన్నమయ్య వంశీకులు అయ్యవారి పక్షంలో అమ్మవారి పక్షంలో నిలిచి అలనాడు ఆ గోదా పిరాట్టి నిత్యము ప్రతి క్షణము కూడా ఆ పరమాత్మని చక్కగా సేవించి భావించి ధ్యానించి స్వప్నంలో దర్శించి తనను వివాహం చేసుకున్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య రూప విశేష వైభవాలను అభివర్ణించింది నాచ్యార్ తిరుమలలో ఉన్నటువంటి ఆ వారణమాయిర పాసుర గానం. ఏర్ స్వామివారి ప్రతినిధులు చక్కగా గానం చేస్తే చక్కగా శ్రీవారు స్వీకరించారు, అనుగ్రహించారు. ఇప్పుడు తాను ధరించిన నవకోమల పుష్పమాలికను
అమ్మవార్లకు సమర్పిస్తారు. శ్రీ విష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాధిపం సుదర్శనాద్యాయుధాని సమూర్తాని నమామ్యహం శ్రీవత్సాంకం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం దక్షిణేనైకహస్తేన భక్తానాం అభయప్రదం కట్యావలంబితం వామే కరేణ వరదం తథా రక్తనేత్రధరం రక్తపాణిపాదం సుఖోద్వహం కిరీటహార సంయుక్తం మకరే బాహుబంధనం కటిసూత్రం చ కటకం అంగుళ్యాది విభూషణం శిఖాయజ్ఞోపవీతాది స్వర్ణకుండలశోభితం సుఖపించామరధరం ప్రణవాత్మకం అవ్యయం హేమవర్ణ నిభం శాంతం ధ్యాయేత్ విష్ణుం సనాతనం అని భక్తిపూర్వకంగా మనం ఆ పరమపురుషుని యొక్క స్వరూప వర్ణన చేసినటువంటి ఆ అద్భుతమైన శాస్త్ర మర్యాదని అనుసరించి ఆ దేవదేవుని చెంతకు అమ్మలిద్దరూ చేరే శుభవేళ ఆ భక్త హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతూ రెండు చేతులు కలిపి భజన చేస్తూ నామ సంకీర్తనం చేస్తూ సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరింపరమని భాగవతంలో చిట్ట చివరిగా చెప్పినటువంటి ఆ శ్లోక సారాన్ని పరంపరగా గ్రహించారా అన్నట్లుగా భక్తులంతా నమస్కరిస్తూ ఉంటే అర్చక స్వామి పవిత్ర వస్త్రాన్ని ధరించి ఆ శ్రీహరి భక్తుల గృహాలలో సకల సంపత్ సమృద్ధి సత్సంతాన సమృద్ధి కలిగేట్లుగా అక్షతారోపణ కైంకర్యాన్ని చేస్తూ ఉన్నారు. గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి